సుబ్బరాజుకి నువ్వంటే ప్రేమ. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అది కూడా నిన్ను చూసిన క్షణం నుంచి. కానీ ఇన్ని రోజులు నీకోసం పాపం తీసుకురాకుండా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు యశోద? నీ దగ్గర సమాధానం లేదు కదా? నేను చెప్పనా? సుబ్బరాజుకి నీ బిడ్డ తన బిడ్డ అని తెలిసింది కాబట్టి ఆ తర్వాత నీ బిడ్డను తీసుకొచ్చి ఇది మన బిడ్డ, మనం పెళ్లి చేసుకుందామని చెప్పడం కోసమే పాపం తీసుకొచ్చాడు. నీకో విషయం తెలుసా? సుబ్బరాజు నీకోసం పాపం తీసుకొచ్చే ముందు ఈ ఇంటికొచ్చాడు. మా అమ్మతో మాట్లాడాడు. ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కారం చూస్తాను, నాకు ఆస్తొద్దు, యశోదే కావాలని మా అమ్మతో చెప్పాడంట. ఏదబద్ధం? ఏదబద్ధం? నంద, ఆ సుబ్బరాజు కాని మా వదిన కాని వాళ్ళందరూ కేవలం నా పేరు మీద నా ఆస్తిని చూసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారే తప్ప పాప సుబ్బరాజు బిడ్డ అని కాదు. ఎందుకంటే చనిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు నందా. ఆ సుబ్బరాజు చెప్పింది నిజం. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదు. అయినా నువ్వేంటి నంద, అందరికంటే ఎక్కువ నువ్వు నన్ను నమ్మేవాడివి, నా వెంట నిలబడేవాడివి. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? నిజమే యశోద, అందరికంటే నేను నిన్ను ఎక్కువగా నమ్మాను, నిన్ను ప్రేమించాను, నీ వెనక పిచ్చివాళ్ల తిరిగాను. మొదట్నుంచి నీ మీద నాకు ప్రేమ ఉంది. కానీ నీకు నా మీద ప్రేమ ఎప్పుడూ లేదు యశోద. ఇప్పటికైనా నిజం చెప్పే యశోద, అబద్ధాలు ఆడుకో. నేను నీ దగ్గర ఎంత జెన్యూన్గా ఉన్నానో నువ్వు కూడా నా దగ్గర అలాగే జెన్యూన్గా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నువ్వు సుబ్బరాజు కూతుర్ని పక్కన పెట్టు, మనం హ్యాపీగా ఉందాం. ఏమైంది పూజారి గారు? ఒక అమ్మాయి వస్తానందిరా, పేదలందరికీ నిత్యాన్నదానం చేస్తాను అని చెప్పింది. ఇక మన గుడికి మంచి పేరు వస్తుందిరా. నిత్యాన్నదానమా లేక ఈ రోజు వరకేనా? నిత్యాన్నదానం అనే చెప్పింది. వారంలో ఒక్కసారైనా కూడా పర్వాలేదు కదా మనకి. పంతులు గారు, అంతా రెడీ అయిందా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయమ్మా. ఇక రేపటి నుంచి నిత్యాన్నదానం చేసేస్తాను. ఆ మేడం ఇంకా రాలేదేంటి? వస్తున్నారు పంతులు గారు. చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే, అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే, ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే, నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే. ఇది గ్రహిస్తే రాధా వాసంతం ఆనందాల చడి చప్పుడు నీలో నాలో ఉంటాయప్పుడు, గుత్తే పట్టక గుక్కే పెడితే లాభం లేదే, పడుతూ లేచే అలలే కాదా నీకే ఆదర్శం, ఉరుమో మెరుపో ఎదురే పడని పరుగాపకు నీ పయనం, తీపి
సారీ పంతులు గారు, కాస్త లేట్ అయింది. పర్వాలేదమ్మా, గుడికొచ్చి నా కాళ్ళు మొక్కుతావేంటమ్మా? దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వలేదు అంటారు కదా. నాకేది మిస్ అవ్వడం ఇష్టముండదు. నేననుకున్నది చెయ్యాలి. అలాంటప్పుడు ముందున్న ఇటువంటి అడ్డంకుల్ని నేను తొలగించుకుంటాను. మీరు చాలా గమ్మత్తుగా మాట్లాడతారమ్మా. నేననుకున్నది ఖచ్చితంగా జరగాలి పంతులు గారు. అమ్మా, నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను. నో ఇష్యూ పూజారి గారు. నాకొక ట్రస్ట్ ఉంది. దాని ద్వారా నేను డబ్బులు ఇప్పిస్తాను. తప్పకుండా చేద్దాం. హాసిని, కార్లో డబ్బులున్నాయి, తీసుకురా. అలాగే మేడం. హ్మ్. సరేనా? సరే అమ్మా, అలాగేనమ్మా. మేడం, ఇదిగోండి, మీరీ డబ్బుతో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదో ఒకరోజు ఆగిపోయినా నాతో చెప్పండి. నేను నా సొంత డబ్బులతో చేయిస్తాను. కాని ప్రతి పేదవాడి కడుపు నిండాలి. అమ్మా ఆకలి అనకూడదు. మన గుడి ముందు బిచ్చగాళ్లు ఉండకూడదు. అన్ని గుళ్ళల్లో ఉన్న బిచ్చగాళ్లకి నేనేమి చెయ్యలేను గాని ఈ గుడి ముందు మాత్రం బిచ్చగాళ్లు ఉండకూడదు. బిచ్చగాళ్లకి వేసే ధర్మాన్ని మీరు తీసుకుని అన్నదానానికి వెయ్యండి. వాళ్ల తిండి వాళ్లే సంపాదించుకున్నట్టుంటుంది. బిచ్చగాళ్లు మాత్రం కనిపించకూడదు. ఎంత ఉన్నతమైన భావాలు కలదానివమ్మా. అలాగే చేస్తాను. గుళ్ళో ఒక బిచ్చగాన్ని కూడా లేకుండా చేస్తాను. అన్నదానాన్ని మాత్రం ఆపకండి. అలాగేనమ్మా. అర్చన చేయండి. ఇలా అయ్యమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృతాసనస్తః స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివృచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాద్ అరిణళ్నగదాత్ శంఖపాణిర్ముకుందః శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆరోగ్యమస్తు, మనోవాంఛాఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సరే, వెళ్ళొస్తాను పంతులు గారు. సరేనమ్మా, వెళ్ళిరండి. మేడం, డబ్బులు తెస్తున్నప్పుడు ఈ గాజు మీ కార్లో ఉంది. ఇది మీది కాదు కదా? నాది కాదు. మరి ఎవరిది మేడం? మహాలక్ష్మిది. అదేంటి మేడం, తను నిన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా? యాక్సిడెంట్ కాదు, నేనే చేయించాను. అయ్యో, బాగా ఆకలేస్తున్నట్టుంది నా హనీ బంగారానికి. హనీ బంగారం, వస్తున్నాను నాన్నా. ఏడవకు నాన్న, వస్తున్నాను. ఏంటి సంజయ్, ఓ పక్కన పాప గుక్క పెట్టి ఏడుస్తుంటే ఎత్తుకోవాలనుకోలేదా నీకు? అంతలో ఏం ఆలోచిస్తున్నావు? పాప ఏడుపు కూడా వినపడినంతగా ఏం ఆలోచిస్తున్నావు? నీకీ మధ్య పాప మీద ప్రేమ తగ్గిపోతుంది సంజయ్. హని బంగారం, పాలు తాగినన్నా. ఏంటి సంజయ్, ఎందుకలా అరుస్తున్నావు? పాప భయపడుతుంది. ఇంకోసారి పాప పాప అన్నావంటే చెంప పగలు కొడతాను. ఎక్కడుంది పాప? ఉయ్యాల్లో ఉంది, బొమ్మ మాత్రమే. సరిగ్గా చూడు. ఏంటి నీరజ ఇది? పాప అంటే ప్రాణం, ప్రేమ ఉండొచ్చు,
మరీ ఇంత పిచ్చి ఉండకూడదు. పాప నీ దగ్గర లేదు, యశోద దగ్గర ఉంది. ఈ విషయాన్ని నువ్వు పదే పదే గుర్తుపెట్టుకొని నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండు. అప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తించవు. అయినా మీ అమ్మ పాపను తీసుకొస్తానంది కదా, కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకంత పానిక్ అవుతున్నావు? అది కాదు నీర్జా, నాకు నిన్నేదో అరవాలని లేదు, కానీ నువ్వు ఇలా పిచ్చి దానిలా బిహేవ్ చేస్తుంటే నా వల్ల కావట్లేదు నీర్జా. ప్లీజ్ ఏడవకు, పాప వచ్చేస్తుందిలే. నిజంగా పాప వస్తుందంటావా సంజయ్? చెప్పు సంజయ్, పాప తిరిగి వస్తుందా రాదా? అమ్మా, అమ్మా, పాపని తీసుకొచ్చావా? పాపేది? వెనక యశోద తీసుకొస్తుందా? ఏంటమ్మా, పాపని తీసుకురాలేదా? ఎప్పుడు తీసుకొస్తారు? 1 గంట ఆగి తీసుకొస్తారా? 1 గంట తర్వాత నేను పాపతో ఆడుకోవచ్చా? కూల్ డౌన్ అమ్మా, కూల్ డౌన్. నీకు పాపని తీసుకొస్తానని చెప్పాను కదా, 2 రోజుల్లో నీ పాపని తీసుకొస్తాను. ఓపిక పట్టు. పాపని నీ నుండి ఎవరూ దూరం చేయలేరు నీరజా, అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పాపని తీసుకురావడం కాదు, ఆ యశోదే పాపని తీసుకొచ్చి నీకిస్తుంది. నన్ను నమ్ము. ఇంకా పదే పదే పాప వస్తుందా తీసుకొస్తావా అని నన్ను అడగొద్దు. నువ్వు పాప గురించి ఆలోచించడం మానేసే, సరేనా? నీ మీద ప్రేమను చూపిస్తా, పాపను వదిలేస్తావా? ఏంటందు, ఇంట్లో ఎవరో పోయినట్టు అందరూ ఇలా ఉన్నారేంటి? ఇంట్లో ఏదైనా సంతాప సభ జరుగుతుందా? ఎవరికి వాళ్ళు పట్టనట్టుగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు. చూడందు, నీకు యశోదకి పెళ్ళయింది. ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి మీ జంట ఎక్కడికైనా దూరంగా హనీమూన్కి వెళ్ళాలి, కానీ ఏంట్రా ఇంట్లో కూర్చొని డల్గా ఉన్నారు? నా మాట విని ఇద్దరూ కొన్ని రోజులు ట్రిప్కు వెళ్ళరండి. అప్పుడైనా ఇంట్లో ఉన్న సమస్యలు, మీ మనసులో ఉన్న బాధలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. వెళ్ళండ్రా, నా మాట విని నువ్వు యశోద ఎక్కడికైనా వెళ్ళండి. ఇంకాపుతారా? ఎక్కడైనా కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళితే జంటగా వెళతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్లాలంటే వీళ్లతో పాటు పాపను కూడా హనీమూన్కి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు హనీమూన్కి వెళ్ళినట్టు కాదు, ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు ఉంటుంది. పెద్ద చెప్పొచ్చారు, ఆ మాత్రం మాకు తెలీదా? పైగా వచ్చి అందరూ ఎందుకిలా ఉన్నారు, ఇంట్లో ఎవరైనా పోయారా అని అడుగుతున్నారు.
ఇంట్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలీదా? తెలియకే అడుగుతున్నాను. వీళ్ళు కోరుకున్న జీవితమే కదా ఇది. ఇద్దరూ ఇష్టపడి ఒకటయ్యి జీవితాంతం కలిసి ఉండాలని కదా పెళ్లి చేసుకున్నారు. అదే నా కొడుకు చేసిన పెద్ద తప్పు. నా కొడుకు జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. వద్దురా, ఆ యశోదను పెళ్లి చేసుకోవద్దు, పరువు పోతుందని చెప్పాను. అయినా నా మాట వినలేదు. నువ్వు సుఖంగా ఉండలేవు, ఈరోజు ప్రేమిస్తున్నావు కాబట్టి బానే ఉంటుంది. రేపటి రోజు నువ్వు మానసికంగా ఎంతో క్షోభకు గురవుతావని ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా వీడు నా మాట వినలేదు. ఈరోజు ఇదిగో ఇలా అనుభవిస్తున్నాడు. అసలు ఎక్కడ తగులుకుందో ఈ దరిద్రం నాకైతే అర్థం కావడం లేదు. హే, ఏంటి అలా చూస్తున్నావు? లోకంలో ఏ మగాడు ప్రేమించినంత గొప్పగా నా కొడుకు నిన్ను ప్రేమించాడు. నీ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకపోయినా తన బిడ్డ అనుకున్నాడు. అలాంటి వాణ్ణే నువ్వు మీ అన్నయ్య వాళ్ళ కుటుంబం అంతా కలిసి మోసం చేయాలనుకున్నారు. ఒక పక్క వాడంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే కాని వాడి కోసం దాన్ని వదులుకోలేవా? ఏ నీరజకిచ్చేస్తే నీరజ సంతోషంగా ఉంటుంది కదా. నువ్వు నా కొడుకుతో ఇంకో పాపని కానొచ్చు కదా. ఎవరికైతే ఏంటి, నీ బిడ్డే కదా. అసలు నీకు కూతురే పుట్టలేదనుకోవచ్చు కదా. ఎందుకు నా కొడుకు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు మా మనసుల్ని క్షోభకు గురి చేస్తున్నావు? మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నా కొడుకు కోసం పాపని వదులుకోలేవా? నువ్విలా కఠినమైన మనసున్నదానివి కాబట్టే నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఆ రోజు నెత్తి నోరు బాదుకుని చెప్పాను, వీడు నా మాటే వినలేదు. నన్ను శ్మశానానికి తీసుకెళ్లి బెదిరించినప్పుడైనా ఆ భయంతో నేను నీతో పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అదే చేసుంటే ఈరోజు నేనిలా బాధపడి ఉండేదాన్ని కాదు, నా కొడుకు జీవితం ఇలా అయ్యి ఉండేది కాదు. ఇంకా పండత్తయ్య, ఏంటత్తయ్య అసలు మీరు మాటలు పడుతున్నాను కదా అని అంటూనే ఉంటారా? మీ మాటలకి ఒక హద్దంటూ ఉండదా? ఒక ముగింపు అంటూ ఉండదా? ఏం చేశానత్తయ్య నేను? అంతలా ఏం చేశాను? మీ కొడుకు జీవితాన్ని నాశనం చేసి చంపడానికి చూసిన ఆ ఊర్మిళ మీకు ఎక్కువైపోయిందా? మీ కొడుకుని బ్రతికించుకోవడానికి నేను చేసిన త్యాగాలు మీకు గుర్తు రావట్లేదా? నందా కోసమే కదా నేను నా బిడ్డని ఆ ఊర్మిళ చేతుల్లో పెట్టింది. ఆ పని చేసినప్పుడు నా గుండె పగిలిపోయినంత పని అయిందత్తయ్యా. అయినా ఆ కడుపు కోత నేను భరిస్తూ మీకు కడుపు కోత ఉండకూడదని నందాన్ని విడిపించడానికి ప్రయత్నించాను. అయినా ఆ రాక్షసి ఊర్మిళ మీ కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని ఎవరో దారిని పోయే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంది. మీ జీవితాల్ని నాశనం చేయాలనుకుంది. అలాంటి ఊర్మిళ మీకు ఎక్కువైపోయింది. నేను ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం మీరు బాధపడుతూ ఉండకూడదని నేను చేసిన ప్రయత్నాలు మీకు కనిపించడం లేదా?
దేవుడి దయ వల్ల నందాకి గతం గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పటికీ మిమ్మల్ని గుర్తుపట్టేవాడు కాదు. మీరు రోజు ఏడుస్తూ నరకం అంటే ఏంటో చూసేవాళ్ళత్తయ్యా. అలా గతం గుర్తుకు రావడమే నా కొడుకు జీవితానికి శాపం అయ్యింది. శాపం అవడం ఏంటత్తయ్యా? అవును, శాపమే అయ్యింది. నా కొడుక్కి గతం గుర్తుకు రాకపోయుంటే ఆ ప్రణవిని పెళ్లి చేసుకునేవాడు. అలా అయినా ఆనందంగా ఉండేవాడు. వాడితో పాటు మేం కూడా ఆనందంగా ఉండేవాళ్ళం. ఒక్కసారిగా నా బిడ్డకి తగిలినట్టున్నాయి. నా బిడ్డ ఇప్పుడు హనీ పాప రావట్లేదన్న బాధతో మంచం ఎక్కింది. ఆ యశోద ఎక్కడుందో తెలియట్లేదు. నా బిడ్డను బ్రతికించమని అడుగుతున్నాను. నీర్జా!